టాలీవుడ్లో బెస్ట్ ఆన్ స్క్రీన్ పేరుగా పేరు తెచ్చుకున్న వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ అండ్ అనుష్క. వీళ్ళ పేరుకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. వీళ్ళు కలిసి బిల్లా, మిర్చి, బాహుబలి మూవీస్లో హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికీ వీళ్ళిద్దరు సింగిల్గానే ఉన్నారు, మ్యారేజ్ చేసుకోలేదు. చూడాలి ఫ్యూచర్లో ఆఫ్ స్క్రీన్ కపుల్గా అవుతారో లేదో. నెక్స్ట్ హాట్ టాపిక్ వచ్చేసి విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన. వీళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ పేరుకి కూడా చాలా ఫ్యాన్ బేసే ఉంది. అలాగే వీళ్ళిద్దరూ రియల్ లైఫ్లో కూడా లవ్లో ఉన్నారు అని కన్ఫామ్ అయిపోయింది. విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా రష్మిక మందన పిక్స్ లీక్ అవుతాయి. అవి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతాయి. అండ్ రష్మిక మందన డియర్ కామ్రేడ్ మూవీ టైంలో విజయ్ దేవరకొండకి ఒక బ్రేస్లెట్ అయితే ఇచ్చింది ఆయన బర్త్డే సందర్భంగా. అది విజయ్ దేవరకొండ ఎప్పుడు వేసుకుంటాడు. దుబాయ్లో తన బర్త్డే జరుపుకుంది. అయితే తను ఇన్స్టాలో స్టోరీ పెట్టింది. ఆ స్టోరీలో విజయ్ దేవరకొండ కూడా కనిపించాడు. ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. చూడాలి వీళ్ళంతటా వీళ్ళ లవ్ స్టోరీని ఎప్పుడు అనౌన్స్ చేస్తారు. సమంత అండ్ నాగ చైతన్య. వీళ్ళకు విడాకులు అయినా కానీ వీళ్ళ కాంబినేషన్ వేరే లెవెల్లో ఉంటుంది. అసలు ఏమయ్య చేసావే మూవీలో వీళ్ళ కెమిస్ట్రీ అయితే సూపర్ అంతే. నితిన్ అండ్ నిత్య మీనన్. నితిన్కి వరుస ఫ్లాప్లో ఉన్నప్పుడు ఇష్క్తో బ్లాక్ బస్టర్ హిట్ అయితే వచ్చింది. దెన్ వీళ్ళ కాంబినేషన్కి మంచి పేరు కూడా వచ్చింది. దాని తర్వాతకి వీళ్ళ కాంబినేషన్లో గుండె జారి గల్లంతైందే మూవీ వచ్చింది. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. వీళ్ళ పేరు చాలా మంచిగా క్లిక్ అయింది అప్పట్లో. దుల్కర్ సల్మాన్ అండ్ మృణాల్ ఠాకూర్. అసలు సీతారామం మూవీలో వీళ్ళు తప్ప ఇంకెవ్వరు సెట్ అవ్వరు అనేంత బాగా ఇమిడిపోయారు మూవీలో. వీళ్ళ కాంబినేషన్లో మరో మూవీ వస్తే బాగుండు. నిఖిల్ అండ్ స్వాతి. వీళ్ళు అప్పట్లో లవ్లో ఉన్నారు అనే రూమర్స్ కూడా వినిపించాయి. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాతకి స్వాతి మళ్ళీ మూవీస్లో హీరోయిన్గా అయితే చేస్తుంది. చూడాలి ఫ్యూచర్లో వీళ్ళిద్దరి కాంబినేషన్లో మళ్ళీ మూవీ వస్తుందో లేదో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.